దైవమతము ప్రతిష్ఠితమగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. ఇక్కడ ధర్మమతము ఉద్ధరింపబడునుగాక అని మనం చెప్పుకుంటూ వచ్చినాం ఇన్ని సంవత్సరాల ముందు. ఇక్కడ సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక ఈనాడు మనం పలికినాం, మీ ద్వారా పలికించినాను. ధర్మం అన్నప్పుడు కృతయుగ ధర్మము, త్రేతాయుగ ధర్మము, ద్వాపరయుగ ధర్మాలు, కలియుగ ధర్మాలని ఉన్నాయి. ఇక్కడ ధర్మం అన్నప్పుడు కృతయుగ సనాతన ధర్మం అంటే కృతయుగ ధర్మము అని అర్థం. అందుకోసమే మహర్షులు చెప్పినటువంటి విషయము ఇది తప్పుపట్టే విషయం కాదు. మహర్షులందరికీ సృష్టిహాది నుంచి ఏ సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తూ ఉన్నారో పుణ్యపురుషులైనటువంటి మహర్షులందరూ కూడా మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారు ఇది లోకానికి చాటినటువంటి ఈ సూక్తులు, ఇటు విజయఘోషములను తాను పలుకుతూ లోకం ద్వారా పలికిస్తున్నటువంటి వారు ఇంకా పలికిస్తున్నారు. మహర్షులంతా ఇంకా పలికించనున్నారు. అందుకోసము అందరూ ధర్మమతము ఉద్ధరింపబడునుగాకనే పలుకుతూ ఉన్నారు అందరూ. కానీ కృతయుగ ధర్మము, త్రేతాయుగ ధర్మము, ద్వాపరయుగ ధర్మము, కలియుగ ధర్మాలని ఉన్నాయి. కానీ ఇది కృతయుగంలో పలికినటువంటి ధర్మమతము ఉద్ధరింపబడునుగా కంటే ధర్మం ఎప్పుడు ఉద్ధరింపబడుతూ ఉండాలా అని చెప్పబడింది. కావున ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కావున సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక. మళ్ళా కృతయుగ ధర్మము స్థాపింపబడాలా. మళ్ళా కృతయుగ ధర్మము స్థాపింపబడి మానవులు కృతయుగ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అందుకోసమే దివ్యపురుషులైనటువంటి ఆనందలోకంలో దివ్యలోకంలో ఉన్నటువంటి మహర్షులకు అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నాను. అందుకోసము అది కృతయుగంలో పలికినారు. అదే పదాలు కూడా మహర్షులందరూ కూడా పలుకుతూ వస్తూ ఉన్నారు. కలియుగంలో కూడా అదే పలుకుతూ ఉన్నారు. ధర్మమతము ఉద్ధరింపబడునుగాక. అట్టి ధర్మము మళ్ళా యథాస్థితిలోనే ఉండాలి, అది ఉద్ధరింపబడుతూ రావాలని మహర్షులు పలికినటువంటి వాక్కులు. కావున ఇప్పుడు కలియుగంలో ఉన్న కృతయుగము సత్యము, దయ, తపస్సులు, దానములు అది కృతయుగ ధర్మం. త్రేతాయుగ ధర్మం అప్పుడు త్రేతాయుగంలో త్రేనినగా మూడే సత్యము నశించింది, దయా, తపస్సు, దానములు అది త్రేతాయుగ ధర్మం. ద్వాపరయుగ ధర్మం దే అంటే 2, తపస్సు దానములు మాత్రమే మిగిలినాయి ద్వాపరయుగంలో. కలియుగ ధర్మం కేవలము దానం మాత్రం ఉంది. కలిపురుషుడు కలియుగంలో ఈ విధంగా ఈ కలియుగంలో దానం మాత్రం. కలిపురుషుడు ఈ దేశాన్ని ఏలుతున్నాడు. 3 పాదాలు ఈనాడు 3 పాదములు కుంటుబడి ఏకపాదంతో నడుస్తుంది, కుంటుతూ నడుస్తుంది గోమాత. ఇప్పుడు 3 పాదాలు కుంటుబడినాయి. 3 పాదాలు కూడా 4 పాదాల చేత విహరించలేకపోతుంది, ఏకపాదంతో నడుస్తుంది ధర్మదేవత. అందుకోసమే కృతయుగ ధర్మము ఉద్ధరింపబడునుగాక. ఇప్పుడు ధర్మదేవత 4 పాదాలతో నడవాలి. ఇప్పుడు మనం అందరం కూడా అట్టి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మదేవతను సంతోషపెట్టాలి మనం. అందుకోసమే ఇప్పటి నుంచి మనము సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక, కృతయుగ ధర్మము మళ్ళా ప్రారంభింపబడాలి. మనం అందరం కూడా కృతయుగ ధర్మాన్ని ఆచరించాలి. జూదము, పానము, వ్యభిచారము, జీవహింస కలిధర్మములవి. సత్యము, దయా, తపస్సు, దానములు ధర్మదేవత యొక్క ధర్మములు. ధర్మదేవతకు సత్యము, దయా, తపస్సు, దానములు 4 పాదాలు ఉన్నాయి. అధర్మదేవత గుణంగా అధర్మమునకు గుణంగా జూదము, పానము, వ్యభిచారము, జీవహింస ఇది కలిధర్మములు. ధర్మదేవతకు సత్యము, దయ, తపస్సు, దానములు అది కృతయుగంలో
పూర్తిగా 4 పాదాలతో సంచరించింది. కావున ఈ పదమును కృతయుగంలో స్టార్ట్ చేసినారు, మహర్షులంతా పలుకుతున్నారు. దానికి ఇంకా పదములు చేర్చి మహర్షులు నానా విధములుగా లోకంలో వ్యాఖ్యానాలు చేస్తూ పదములు చేస్తూ లోకములను మానవాళిని ఆధ్యాత్మిక మార్గంలో తీర్చుతూ దిద్దుతూ వస్తున్నారు పుణ్యపురుషులందరూ కూడా. అందుకోసమే ఈ జూదము, పానము, వ్యభిచారము, జీవహింసలు ఇవి మనం చేయకూడదు. సన్యాసులైనటువంటి వాళ్ళు బ్రహ్మచారులు కాంతా కనకాలు ముట్టొద్దు. గృహస్థులైనటువంటి వారు ఏకనారీ వ్రతులై ఉంటూ వాళ్ళు కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు బోధించినాడు. మనుస్మృతిలో చెప్పినటువంటి శాస్త్ర ధర్మములను మీకు ఎంతో కాలము ఎన్నో రీతులుగా వ్యాఖ్యానాలు చేసి బోధించినాను. కావున అవి మీరు చూసుకుంటూ ఉండండి. ఈ కలిధర్మాన్ని మీరు ఆచరించవద్దు. ధర్మ మార్గంలో పయనించాల. కృతయుగ ధర్మాన్ని సత్యము, దయా, తపస్సు, దానములు మనం ఆచరించాలా. అట్లా కృతయుగ ధర్మాన్ని మనం ఆచరిస్తూ సనాతన ధర్మము ఉద్ధరింపబడునుగాక. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేసినాం. కావున మీరందరూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించండి. సత్యము, దయా, తపస్సు, దానములు ఈ 4 మార్గంలో మీరు పయనిస్తే 4 పాదాలతో ధర్మదేవత నడుస్తుంది. కావున ఇప్పుడు 3 పాదములు కుంటుతూ బాధపడుతూ ఏకపాదంతో సంచరిస్తుంది. కావున మనమందరూ ఈ 4 పాదంలో మనం ఎప్పుడైతే ఈ 4 మార్గంలో ఇటు ధర్మ మార్గంలో ఎప్పుడు మనం పయనించినామో ధర్మదేవత సంతోషపడుతుంది, ధర్మదేవత ఆశీర్వదిస్తుంది. ఆ భగవంతుడు దైవ స్వరూపుడై ఉన్నాడు. కావున ఆ ధర్మదేవత తన బిడ్డ. కావున ఆ భగవంతుడు శాస్త్రాల్లో పురాణాల్లో మమైవాంసో జీవలోకి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అంతా భగవత్ స్వరూపమే. కానీ ఇక్కడ ధర్మదేవత ఏడుస్తుంది. కావున ఇట్టి ధర్మ మార్గంలో మనం ఎప్పుడు పయనించినామో ఆ భగవంతుడు సర్వేశుడు కరుణిస్తాడు, మనకు ముక్తిని ప్రసాదిస్తాడు, కైవల్యాన్ని ప్రసాదిస్తాడు. అందుకోసము ఇక్కడి నుంచి మీరు ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇట్టి సనాతన, ఎందుకంటే మీరందరూ కూడా భజనలు చేసే ముందు నామ సంకీర్తనలు చేస్తూ మీరు జపధ్యాన పారాయణలు చేసిన తదనంతరం కూడా ఇట్టి విజయఘోషములను ఇట్టి మంత్రాలను మీరు పారాయణ చేస్తున్నారు, పలుకుతూ వస్తున్నారు. కావున ఇందులో ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, అంటే సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక అని ఇక్కడి నుంచి మీరందరూ పలకాలి. ఓం తత్సత్.